ప్రేమిస్తారేమని ఎక్స్పెక్ట్ చేశాడు. ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? నా అక్క చచ్చిపోతే ఈ బాధల వాళ్ళు వచ్చి ఆదరిస్తాననుకున్నాడు. మరి ఏం చేశారు? నీ బాధ నీదైతే మాకేంటి, మాకు దుఃఖం, మాకు తాగడానికి నీళ్లు కావాలనే స్వార్థపరులు అయిపోయారు. మరి గుండె గాయం కాదా? మోషే ప్రకారం ఆలోచిస్తే మోషే చేసిన తప్పే లేదో? తప్పు లేదు. ఎందుకు లేదంటే, అరే సొంత అక్క చనిపోతే కనీసం కొద్ది సమయం ఇవ్వవా ఏడ్చుకోవడానికి? ఇప్పుడు కూడా నీ దాహము, తిండి, అంజూరపు, ద్రాక్ష ఇవే నాకు కావాల్సింది. నీ స్వార్థం నువ్వు చూసుకుంటే మరి నా బాధ ఎవరు ఆలోచిస్తారు అనొచ్చు కదా. మోషే పెట్టుబడి పెట్టాడు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకున్నాడు. వాళ్ళు అపార్థం చేసుకోవడం ఒకవైపు అయితే, కుప్పగొలిచి నేను రాళ్లతో కొట్టి చంపుతామని ముందుకు వచ్చారు. మరి బాధ కాదా మోషేకి? బాధ ఎక్కువైపోయింది. ద్రోహులారా అన్నాడు. పెట్టుబడి పెడుతున్నప్పుడు ప్రియ సోదరి సోదరా, నీ ఆశల అంచనాలు పెరిగిపోతాయి. అందుకొరకు ఈ రోజు నువ్వు ఆశ దేని మీద పెట్టుకున్నావు? నీ భార్య మీద ఆశ పెట్టుకున్నావా? భర్త మీద ఆశ పెట్టుకున్నావా? ఫ్రెండ్ మీద ఆశ పెట్టుకున్నావా? కుటుంబ సభ్యుని ఆశ పెట్టుకున్నావా? లేదా ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నావా? ఉద్యోగం మీద ఆశ పెట్టుకున్నావా? ఒక మాట చెప్తాను, మనుషులను నువ్వు ఆశ్రయం ఇస్తే, మనిషి యందు ఆశ పెట్టుకుంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఇర్మీయా గ్రంథం 17:5 మనుషులు నమ్మివాడు శాపగ్రస్తుడు అవుతాడు. అయితే బైబిల్ రాయబడిన మాట సామెతలు 23:18 నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కాదని. ఎవరి మీద పెట్టుకుంటే ఆశ భంగము కాదు, ఎవరి మీద పెట్టుకుంటే ఆశ భంగము కాదు అని ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే యేసు క్రీస్తు యందు నువ్వు నిరీక్షణ పెట్టుకుంటావో, ఈ నిరీక్షణ క్రీస్తు నందు నువ్వు పెట్టుకొని, ప్రభువా నేను మనుషుల నుంచి ఏమీ ఆశించను, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ మ్యాన్ ఆర్ ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీబడి, ఐ ఆమ్ డూయింగ్ సెల్ఫ్లెస్లీ, ఐ ఓన్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, నీ నుండి మాత్రమే ఆశ్రయిస్తాను, నీ అందే నిరీక్షణ పెట్టుకుంటానని ఎవరైతే చెబుతారో వారి ఆశ భంగము కాదు, నిశ్చయముగా ముందుగా వస్తుంది. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. రోమా 5:5 ప్రకారము